యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రవృత్తి మాత్రం కలెక్షన్ హాబీ. చరిత్రనే మరిచిపోతున్న నేటి తరంలో అతడు పురాతన సంపదను భావి తరానికి అందించాలని తప్పిస్తున్నాడు. అతడు సేకరించిన నాణేలు, పత్రికలు గత చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నాణేలు టిప్పు సుల్తాన్ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవి. క్రీస్తు శకం 1199లో టిప్పు సుల్తాన్ కందిగింజ, ఆవుగింజ పరిమాణంలో బంగారు నాణేలను ముద్రించాడు. అలాగే 15వ శతాబ్దానికి చెందిన బెలి నాణెం శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలో చలామణి అయింది. ఈ ఘన చరిత్ర వెనకాల ఓ ఇంజనీర్ కృషి ఉంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన అభినవ్ గత చరిత్రను భావితరాలకు అందించాలన్న పట్టుదలతో 15 ఏళ్ల ప్రాయం నుంచే పురాతన నాణాలు సేకరిస్తున్నాడు. కుమార్ గుప్తా కాలం నాటి 2000 సంవత్సరాల కిందటి కుమార్ గుప్తా పంచమార్క్ కాయిన్స్, శ్రీకృష్ణదేవరాయలు బంగారు నాణాలు, దాంతోపాటు టిప్పు సుల్తాన్ బంగారు నాణాలు, షాజహాన్ మొఘల్ ఎంపైర్స్ వాళ్ళందరి కాయిన్స్ ఉన్నాయండి. దాంతోపాటు ఇదే కాకుండా డిఫరెంట్గా చేయాలనుకొని న్యూస్ పేపర్లు కలెక్ట్ చేశాను. అది కూడా మన ఇండియన్ టాపిక్స్ సంబంధించినవి. అయితే 1759 నుంచి వెళ్ళి న్యూస్ పేపర్స్ ఉన్నాయి. దాదాపు 250 సంవత్సరాల కింద న్యూస్ పేపర్లు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన వార్తలు అవన్నీ దాంట్లో వచ్చాయండి. షాజహాన్ కాలం నాటి నాణేలు, బ్రిటిష్ పాలకుల రూపాయి, స్వాతంత్ర కాలం నాటి ఖాదీ నోట్లు, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నవాబులు ముద్రించిన నోట్లు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నుండి ఇండియాకు వస్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. 50 ఏళ్ల తర్వాత పడవను వెలికి తీసినందుకు గుర్తుగా వాటర్ మార్క్ కరెన్సీని ముద్రించారు. ఆ కరెన్సీ కూడా ఇతరి కలెక్షన్లో ఉంది. అంతేకాదు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే వివిధ పత్రికలను కూడా సేకరించాడు. 1912 ఏప్రిల్ 16న టైటానిక్ షిప్ మునిగిపోయిన దుర్ఘటన కథనాన్ని ప్రచురించిన అమెరికాకు చెందిన న్యూయార్క్ పత్రిక ఇప్పటికీ అభినవ్ వద్ద పదిలంగా ఉంది. అలాగే 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి పత్రికల్లో వచ్చిన కథనాలు, మహాత్మా గాంధీ మరణ వార్తకు సంబంధించిన 1948 నాటి న్యూయార్క్ టైమ్స్ లాంటి ఎన్నో విలువైన సమాచారంతో ఉన్న పత్రికలను ఇతడు సేకరించాడు. కొన్ని నోట్స్, తర్వాత కాయిన్స్ బెంగళూరు, తర్వాత బొంబాయి, హైదరాబాదు, నాగ్పూర్లకి కూడా తెప్పించడం జరిగింది. అప్పటి నుంచి మా బాబు ఎంతో ఇంట్రెస్ట్గా ఇవి తన హాబీ ప్రకారంగా మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. గతం ఎంతో ఘనం, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దానికి ఈ కలెక్షన్ అనే హాబీ ఎంతో ఉపయోగపడుతుంది. జీ తెలుగు న్యూస్, ఆదిలాబాద్. ఇప్పుడు